హలో ఫ్రెండ్, హాయ్ అందరికీ. ఈరోజు అయితే మనం అరటికాయ బజ్జీలు చేసుకున్నాం. అరటికాయలు 3 తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇలా చెక్కు తీసి పెట్టుకోవాలి. చెక్కు పల్చగా తీసుకోండి, పొట్టు తీసి పక్కన పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఒక గిన్నెలో చూడండి 3 అరటికాయలని పొట్టు తీసేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇది ఇలా నల్లగా కాకుండా ఉప్పు వాటర్లో వేయండి, తెల్లగానే ఉంటాయి. ఇప్పుడు గిన్నెలో శనగపిండి 1 కప్పు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 కప్పు మైదా పిండి వేసిన తర్వాత 1 స్పూన్ కారం వేయండి ఫ్రెండ్స్. బియ్యం పిండి మైదా పిండి కలిపేసాను. 1 స్పూన్ కారం, 1 చిటికెడు పసుపు, 1 స్పూన్ ఉప్పు సరిపడంత వేసుకోండి ఫ్రెండ్స్, మీకు సరిపడంత వేసుకున్న తర్వాత 1 గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకోండి. ఇప్పుడు నేను ఎలా కలుపుకున్నానో ఆ విధంగా కలుపుకోండి, ఉండలు లేకుండా స్మూత్గా వచ్చేలా పిండిని కలిపేసుకోండి. బియ్యం పిండి, శనగపిండి, కారం, జీలకర్ర అన్నీ మిక్స్ అవ్వాలి మంచిగా. ఇంకో గ్లాస్ వాటర్ వేసుకోండి. వాటర్ వేసుకొని మంచిగా కలిపేసుకోండి ఫ్రెండ్స్. మంచిగా కలుపుకోండి. చూడండి ఇలా అన్నీ కలిసి ఇలా అయితే రావాలి. ఇప్పుడు మనం తురుముకుందాం అరటికాయని. ఇలా నేనైతే పొడుగ్గా తురిమేసుకుంటున్నా ఫ్రెండ్స్. కొన్ని తురుము పొడుగు చేశాను. ఇప్పుడు కడాయిలో ఆయిల్ వేడి చేసుకున్న తర్వాత వేడి చేసుకోండి. ఆయిల్ వేసుకొని ఈ రౌండ్ బిళ్ళలు ఇవేమో పొడుగుగా కట్ చేసుకున్న బనానా పీసులు, ఈ రెండు విధాలుగా కట్ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు పిండిలో ముంచి కాగిన నూనెలో వేయండి. చూడండి అరటికాయ పిండిలో ముంచేసి కాగిన నూనెలో వేసేయండి. మనకైతే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా కాల్చుకోవాలి ఫ్రెండ్స్. 2 వైపులా అలాగే కాల్చేసుకోండి. చూడండి ఇప్పుడు మనకైతే బజ్జీలు అయితే రెడీ అవుతున్నాయి ఫ్రెండ్స్. వేడివేడి అరటికాయ బజ్జీలు ఇవి చాలా బాగుంటాయి ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. చూడండి ఇప్పుడైతే మనం తిప్పేసుకుందాం ఒకసారి అరటికాయ బజ్జీలు అన్నిటినీ. ఇవి ఈవినింగ్ స్నాక్స్కి చాలా క్రిస్పీగా ఉంటాయి ఫ్రెండ్స్. బియ్యం పిండి వేయడం వల్ల మనకు క్రిస్పీగా వస్తుంది. ఇప్పుడు గోల్డెన్ బ్రౌన్ వచ్చేసిన తర్వాత ఒక స్ట్రైనర్లో టిష్యూ పేపర్ వేసి పెట్టేయండి. టిష్యూ పేపర్ ఎందుకంటే బనానా కాబట్టి ఆయిల్ ఎక్కువ పీల్చుకుంటుంది.